సికింద్రాబాద్లో భారీ వర్షానికి సనత్ నగర్ నుంచి ఓ వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం మనము ముషిరాబాద్లోని రామ్నగర్ డివిజన్ బాప్టిస్ట్ చర్చ్ దగ్గర ఉన్నాము. ఈ ప్రాంతంలోనే నాకు ఒక దాదాపు 200 మీటర్ల దూరంలోనే విజయ్ అనే వ్యక్తి మృతదేహం కొట్టుకొని వచ్చింది. దాన్ని ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే దానికి సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ అధికారులకు వచ్చి వాళ్ళంతా కూడా దాన్ని తీసుకెళ్లారు. దాంతోపాటు భారీ వర్షానికి వరదల కారణంగా హైదరాబాద్ మహానగరంలో చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా కృష్ణానగర్లో కొన్ని కార్లు కూడా కొట్టుకొచ్చాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కూడా 2 నుంచి 3 వరకు కార్లు కొట్టుకొని వచ్చాయి. దాంతోపాటు ఒక మృతదేహం కూడా కొట్టుకొచ్చింది. దాన్ని విజయ్ అనే వ్యక్తిగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నాము, మనకు ఒక 100 మీటర్ల దూరంలో ఒక విద్యుత్ తీగ తెగి పడింది. దానికి ఇప్పుడు పవర్ కూడా ఉంది. స్థానికులంతా కూడా అక్కడ ఉన్నటువంటి విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి ఎవరు రావద్దని మనం చూస్తున్నాము. ఎవరు ఇటు రావద్దని కూడా స్థానికులంతా కూడా హెచ్చరిస్తున్నారు. అక్కడ విద్యుత్ తీగ తెగిపోయింది, ఇటు వస్తే విద్యుత్ శాఖ తగిలే అవకాశం ఉంటుందని కూడా స్థానికులంతా కూడా హెచ్చరిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇటువైపు రావద్దని ఒక తాడు, స్థానికులతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు ఒక తాడును కూడా ఏర్పాటు చేశారు. ఇది కొంచెం ప్రమాదకరమైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలోకి ఎవరు కూడా రావద్దు. ఎందుకంటే రాత్రి నుంచి కురిసినటువంటి వర్షాలు వరదల కారణంగా ఈ లోతట్టు ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వర్షాలతో చాలా మంది ఇందులో కొన్ని మ్యాన్ హోల్స్ కూడా తెరిచి ఉండే అవకాశం ఉంది. దానివల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తారు. ఇక్కడ కొంతమంది స్థానికులను వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నించింది. సార్, ఈ రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ముషిరాబాద్ డివిజన్లో ఏ ప్రాంతాల్లో ఈ ఎఫెక్ట్ అయింది? ఈరోజు మా అందరు తెలిసిన విషయమే, పొద్దున 3:30 నుంచి చాలా బీభత్సంగా వర్షం పడుతుంది. ఈ వర్షంతో పలు ప్రాంతాలు కూడా అఫెక్ట్ అయ్యాయి. పొద్దున్నే పార్సిగుట్టలో కూడా ఒక వ్యక్తి కొట్టుకొని వచ్చి చనిపోవడం జరిగింది. వెంటనే మేము అధికారులను అప్రమత్తం చేసినాం. చాలామంది అధికారులు, జోనల్ కమిషనర్ కానీ, డీసీపీ కానీ అందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఇమీడియట్గా క్లూస్ టీం వచ్చింది. క్లూస్ టీం వచ్చి బాడీని కూడా క్లియర్ చేశారు. ఇదేంటంటే ముషిరాబాద్ నియోజకవర్గంలో 2 వైపులా కూడా నాలా అనేది ప్రవహిస్తుంటుంది. ఎప్పుడు వర్షం పడ్డా కానీ నాలా ఓవర్ఫ్లో అవుతుంది. అదే కాకుండా మాకు పైన అంటే సికింద్రాబాద్ నుంచి పద్మరావు నగర్ నుంచి డ్రైన్ వాటర్ అనేది వర్షపు నీళ్ళు అనేది వస్తుంటుంది. ఆ వరదంతా కూడా ఈ బస్తీలలోకి మళ్ళే వరకు ఇక్కడ విపరీతమైన ఫ్లో. అదే కాకుండా అధికారులు కూడా కొంచెం సిల్ట్ తీయడంలో నిర్లక్ష్యం చేయడం జరిగింది. దానివల్ల వర్షపు నీళ్ళు అనేది ప్రాపర్గా పోలేకపోతుండడంతో మేము ఇందాకనే జోనల్ కమిషనర్ గారు కూడా రిక్వెస్ట్ చేసుకున్నాం. సార్, వెంటనే మీరు సిల్ట్ అనేది క్లియర్ చేయాలా, ఇది నిరంతరం చేస్తూ ఉండాలా. ఈ వర్షాకాలంలో ఎప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. మొన్ననే మనం చూసాం, వర్షంలో మూవింగ్ కార్సే కొట్టుకోబోతున్నాయి. అంటే మనుషులు కూడా ఉండి డ్రైవింగ్ చేసేటోళ్ళు కూడా కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు కూడా ఒక 3-4 కార్లు కొట్టుకోబోతాయి. ప్రత్యేకంగా ఏదైతే ఈ పరిసరాల ప్రాంతాల్లో బాప్టిస్ట్ చర్చ్ కానీ, జాంబవి నగర్ కానీ, పార్సిగుట్ట కానీ ఇక్కడ ఒక వరదను తలపిస్తుంటుంది. ఇది అంటే వరద నీరు అనేది చాలా విపరీతంగా ఉంటుంది. నది అంత ఫ్లో ఉంటుంది. ఇక్కడ ఎన్నో బండ్లు కానీ, వెహికల్స్ కానీ, మనుషులు ఎంతోమంది కొట్టుకొస్తుంది. కాబట్టి తక్షణమే అధికారులు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. దీని మీద శ్రద్ధ పెట్టి నాలా రీమోడలింగ్ కానీ, ఫర్దర్ ఇలాంటి ఇబ్బందులు కాకుండా ప్రజలు ఎంతో ఒక చిన్న వర్షం పడ్డదంటే ప్రజలు ఎంతో భయాందోళనకి గురవుతుంటారు, చాలా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి అధికారులు పనిచేస్తున్నారు, కానీ ఈ విధంగా పనిచేస్తే సరిపోయేది కాదు. దీనికి ఎప్పుడు కూడా శాశ్వతమైన పరిష్కారం కావాలా. మేము పొద్దున్న నుంచి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, ఎమ్మెల్యే గారు కూడా వివిధ ప్రాంతాలలో తిరుగుతున్నారు. మేముండి ఇక్కడ చాలామంది అధికారులను కూడా తెచ్చి ఇప్పుడు చాలా మటుకు కూడా రెయిన్ వాటర్ అనేది సెటిల్ అవుతుంది. కానీ ఇది కంటిన్యూ కావద్దు అనుకుంటే దీనికి ఏదైనా శాశ్వతమైన పరిష్కారం అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళ ఇంజనీర్ బృందాలతో పర్యటించి చర్యలు తీసుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తాం. మీరు చెప్పండి, ఎప్పటి నుంచి ఈ వర్షం వస్తుంది? ఉదయం ఎటువంటి ఇబ్బందులు కలిగాయి అసలు ఈ ప్రాంతం? ఈరోజు నైట్ తెల్లవారుజాము నుండి పొద్దున 4:30 నుండి ముషిరాబాద్లో మొత్తం వర్షం పడుతుంది. ఇక్కడ రామ్నగర్ ఇట్లా బాపిస్ట్ చర్చి లైన్లో ఫుల్ వర్షం పడుతుంది. ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయి, బైకులన్నీ బాగా కొట్టుకుపోతున్నాయి. ఇళ్లలోకి వర్షం 15 మినిట్స్ పడ్డదంటే వరద వస్తుంది, మత్తలెక్క వస్తుంది. ఫుల్ వర్షం నీళ్లు. ఎవరు పిల్లలు కూడా రోడ్డుకు
రోడ్డు మీదకి వెళ్ళలేకపోతుంటారు. ఎవరైనా మత్తడు పోయినట్టు పోతున్నాయి నీళ్ళు. ఈ ఈ రోడ్డు పంట నడిచిందంటే నీళ్ళలోనే కొట్టుకుపోతారు. బైకులు కార్లు అన్నీ కొట్టుకుపోతున్నవి. చాలా కారు కొట్టుకుపోయింది తెల్లవారుజామున. 4 బైకులు కూడా ఇట్లా కొట్టుకుపోయినవి. ఇండ్లలో కూడా నీళ్ళు వచ్చినాయి. మా ఇంట్లో కూడా నీళ్ళు ట్యాంక్ కూడా 3-4 సార్లు మునిగిపోయింది. ట్యాంక్ కూడా మునిగిపోయింది. ఈ లైన్లు కూడా ఫుల్ వర్షము. అట్లా జేహెచ్ఎంసీలు వెంటనే వస్తుంటారు, అట్లా తాడేస్తుంటారు, ఆంచల్య మనుషులను దారిస్తుంటారు. ప్రతిసారి జేహెచ్ఎంసీలు వెంటనే వస్తుంటుంటారు. మీరు చెప్పండి సార్. ఇప్పుడు అధికారులు ఈ సంవత్సరము మట్టి తీయలేదు నాలలకి నుంచి. అడిగితే తీసినామంటున్నారు కానీ అబద్ధం, అది తీయలేదు. మొత్తం నాల మొత్తం పుడికపోయింది మట్టితోటి. దానివల్ల 10 నిమిషాలు 5 నిమిషాల వర్షానికి కూడా విపరీతమైన వాటర్ వస్తున్నాయి. మొన్న ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ క్యాబ్ పోతుంది, ఆయనకు తెలియదు. వాటర్లో ఫ్లోలో క్యాబ్ కొట్టుకొచ్చింది. అందుకే 4 ఉంటే తీసి పక్కకి వేసినాం. వాళ్ళని కారు వర్షంలో కొట్టుకోకుండా తాడుతో కట్టేసినాం. ఇది చాలా ప్రాబ్లం ఉంది సార్. అధికారులు స్పందించి ఇమీడియట్గా మట్టి తీయాల్సిందిగా కోరుతున్నాం సార్. ఓకే, ఇది మొత్తానికైతే ఈ కేవలం రామ్నగర్లో మాత్రమే కాదు, ఈ ముషిరాబాద్ డివిజన్ మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉందని అంటున్నారు. అధికారులు వస్తున్నారు, మట్టి తీస్తున్నామని చెప్తున్నారు, కానీ ఈ పూడిక ఉండడం వల్ల చాలా ప్రాంతాల్లో ఈ నాళాలన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. దాని ద్వారా ఒక నదిని తలపిస్తున్నాయని చెప్తున్నారు. చాలాసార్లు ఈ పరిసర ప్రాంతాల్లో కార్లు కావచ్చు, కార్లతో పాటు మనుషులు కూడా కొట్టుకుపోయినటువంటి సందర్భంలో ఇవాళ అయితే విజయ్ అనే వ్యక్తి ఆ వరదల్లోనే కొట్టుకుపోయి చనిపోయినటువంటి ఒక బాధాకరమైన విషయం చోటు చేసుకుందని కూడా స్థానికులు చెప్తున్నారు. దాంతోపాటు ఒక విద్యుత్ తీగ కూడా తెగి పడిపోయి కింద పడిపోయింది. దాంతోపాటు ఇక ఈ పరిసర ప్రాంతాలతో పాటు ముషిరాబాద్ డివిజన్తో పాటు ఇక్కడ భాగలింగంపల్లిలోని పద్మ కాలనీలో కూడా భారీగా వరద నీరు రావడం వల్ల ఇళ్లలోకి చాలా మటుకు నీళ్లు వచ్చాయని కూడా రాత్రంతా కూడా తాము జాగారం చేస్తున్నామని కూడా స్థానికులంతా చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు కూడా వచ్చి మ్యాన్ హోల్స్ను ఓపెన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వర్షం వల్ల వచ్చినటువంటి వరద నీటిని మ్యాన్ హోల్ల ద్వారా పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా వరద ప్రవాహం అయితే కొనసాగుతూనే ఉంది. ఈ పరిసర ప్రాంతాలతో పాటు సికింద్రాబాద్, అదేవిధంగా హిమాయత్ నగర్, ఈ నారాయణగూడ, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా భారీగా ఉదయం నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల స్థానికులంతా కూడా ఇబ్బంది పడతారు. ప్రస్తుతం 9 గంటల సమయం కాబట్టి ఈ సమయంలో చాలామంది కూడా పాఠశాలలకు, కళాశాలలకు వెళ్తున్నారు. దాంతో ట్రాఫిక్ జామ్ కూడా భారీగా తలెత్తుతుంది. దీంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు తమ కార్యాలయాలకు విధి నిర్వహణలో భాగంగా వెళ్తున్న వల్ల ఒకేసారి భారీ ఎత్తున ప్రయాణికులు రావడం, రోడ్డుపైకి రావడం, మరొక పక్క రోడ్ల మీద నీళ్లు నిలిచిపోయి చెరువులను తలపించడం వల్ల కూడా ఇలాంటి చాలా ఇబ్బందులు పడుతున్నారని కూడా చెప్తున్నారు. ట్రాఫిక్ అయితే చాలా స్లోగా మూవ్ అవుతుంది. ముఖ్యంగా మలక్పేట రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో అయితే భారీ ఎత్తున నీరు అక్కడ ఆగిపోయింది. స్టాగ్నింగ్ కావడం వల్ల అక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు కూడా వచ్చి దాన్ని తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇట్లా గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో కూడా నిన్న రాత్రి నుంచి మొదలైనటువంటి భారీ వర్షం, వరదల కారణంగా రోడ్ల మీదకి నీళ్ళన్నీ కూడా వచ్చి చేరిపోయి అవన్నీ కూడా చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి, నదులను తలపిస్తున్నాయని కూడా స్థానికులు అంటున్నారు. చాలా ప్రాంతాల్లో కూడా ఈ కార్లు కొట్టుకుపోయినటువంటి దృశ్యాలు కూడా నెలకొన్నాయి. దాంతోపాటు చాలా ప్రాంతాల్లో మనుషులు కూడా కొట్టుకుపోయారు. ద్విచక్ర వాహనాలు అయితే లెక్కలేనని ద్విచక్ర వాహనాలు కూడా కొట్టుకుపోయి వాటిని కాపాడే ప్రయత్నంలో మనుషులు కూడా కొట్టుకుపోయినటువంటి దిగ్భ్రాంతికర దృశ్యాలు చోటు చేసుకున్నాయని కూడా స్థానికులు అంటున్నారు. మొత్తానికైతే భారీ వర్షాల వరదల కారణంగా గ్రేటర్ పరిధిలో ఎక్కడ చూసినా రోడ్ల మీద నీళ్ళు అయితే వచ్చి ఉన్నాయి. వాటిని అయితే ఇప్పుడు ప్రస్తుతం జిహెచ్ఎంసీ అధికారులు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ తాజా పరిస్థితులు ఓటీ. ధన్యవాద్ శ్రీనివాస్.